కాన్ఫిడెన్స్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసిన ప్రాబ్లం అయితే యాక్నీయే. ఇవేవి ఓవర్ నైట్లో జరగవు. మీరు ఓవర్ నైట్లో జరగాలనుకున్నా జరగవు కాబట్టి. హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ బై హేమ. నేను ఈరోజు మీతో నా యాక్నీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ 10 years ప్లస్ నుండి నాతో పాటు యాక్నీ పెరుగుతుంది తెలుసా. ఆల్మోస్ట్ 10 years ప్లస్ నుండి నాతో ఫైట్ చేస్తూనే ఉన్నాను. అది నాతో పెద్ద అనుబంధమే మెయింటైన్ చేస్తుంది కూడా. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నా కాన్ఫిడెన్స్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసిన ప్రాబ్లం అయితే యాక్నీయే. ఎందుకు నేను యాక్నీ అంటున్నానంటే, నాకు ఏ పని ఇచ్చినా కాన్ఫిడెంట్గా చేస్తానండి. క్లీనింగ్ అవనివ్వండి, కుకింగ్ అవనివ్వండి, వర్క్ అవనివ్వండి, ఏదైనా కంప్లీట్గా నీట్గా కాన్ఫిడెంట్గా చేస్తాను. ఆ కాన్ఫిడెన్స్ని జీరో చేసేసింది యాక్నీ. ఎందుకు అలా అంటున్నానంటే, ఫేస్ మొత్తం పింపుల్స్, రెడ్ మార్క్స్, యాక్నీ మార్క్స్, ఇంకా యాక్నీ మార్క్స్ స్టిల్ నాకు కనిపిస్తున్నాయి. చూసారా, యాక్నీ వస్తూనే ఉంటుంది. చిన్నప్పటి నుంచి నాకు ఫ్రీక్వెంట్గా యాక్నీ వస్తూనే ఉంది. యాజ్ ఐ సెడ్ 10 years ప్లస్ నుండి నేను యాక్నీ చూస్తున్నాను. ఈ యాక్నీతో ఎలా ఉంటుందంటే, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీసీఓడి, మెంటల్ స్ట్రెస్, పోస్ట్పార్టమ్ బ్రెస్ట్ ఫీడింగ్, వర్క్ లోడ్, ఇవన్నీ నేను ఒకేసారి చూసాను అనమాట. దానివల్ల నా యాక్నీ ఇంకా 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 పెరిగిపోయి దాన్ని నేను అసలు కంట్రోల్ కూడా చేయలేకపోయాను. ఇంకొకటి ఏంటంటే, యాక్నీతో నేను ఫేస్ చేసింది, కొన్ని డేస్ అయితే మిర్రర్లో నన్ను నేను చూసుకోవడానికి కూడా చాలా భయపడేదాన్ని. ఐ ఫీల్ ఎదుటి వాళ్ళు నన్ను చూసి ఏమనుకుంటారు, అండ్ నన్ను అడిగేవారు కూడా, నీ ఫేస్ ఏంటి ఇలా అయిపోయింది, నీ ఫేస్ ఏంటి అలా అయిపోయింది అంటే. ఆబ్వియస్లీ నాకు చిన్నప్పటి నుంచి యాక్నీ ఉంది. నేను దాన్ని రోజు కంట్రోల్ చేస్తూనే ఉన్నాను, ఫైట్ చేస్తూనే ఉన్నాను. ఆ ప్రోగ్రెస్ అలా అవుతూనే ఉంటుంది అనమాట. సో అప్పుడు నేనేమనుకుంటాను, అమ్మో నా ఫేస్ చూసి ఇలా అలా అనుకుంటున్నారు, వాళ్ళు ఇలా అనుకుంటున్నారు. అండ్ కొన్ని రోజులు ఎలా ఉండేదంటే, నేను కూర్చొని అబ్బా వేరే వాళ్ళు అసలు వాళ్ళ ఫేస్కి ఏమీ చేయరు కదా, వాళ్ళ ఫేస్ చాలా నీట్గా ఉంటుంది, నేను ఎన్నో చేస్తాను కదా, నేను చాలా కేర్ తీసుకుంటాను కదా, అయినా సరే నా ఫేస్ ఎందుకు ఇలా అయిపోయింది అని బ్రేక్ డౌన్ అయ్యి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. అండ్ నేను మా ఆయన్ని అడిగేదాన్ని, నా ఫేస్ అంతా పింపుల్స్ ఉన్నాయి కదా, నువ్వు అసలు నన్ను దగ్గరికి ఎలా తీసుకుంటున్నావు, నువ్వు రోజు నన్ను ఎలా చూస్తున్నావు అని కూడా అడిగేదాన్ని. అప్పుడు హీ సింప్లీ ఆన్సర్డ్, దగ్గర తీసుకొని ఆ పింపుల్ చీక్ మీదే కిస్ చేసి, హీ యూజ్ ఇట్ టు టెల్, నువ్వు ఎలా ఉన్నా ఇలా ఉన్నా ఎలా ఉన్నా సరే ఐ లవ్ యూ అని అనేవాడు. సీరియస్లీ అది నాకు చాలా పెద్ద ఇంపాక్టే చూపించింది లైఫ్లో. సో అప్పుడు నేను రియలైజ్ అయ్యాను అనమాట. సో నన్ను ఇష్టపడే పీపుల్ నన్ను ఎప్పుడూ యాక్సెప్ట్ చేస్తూనే ఉంటారు. మరి నేను దానికోసం నేను ఎందుకు పెద్దగా ఫీల్ అవ్వాలి, ఎదుటి వాళ్ళు నన్ను ఏదో అనుకుంటారని నేను ఎందుకు ఫీల్ అవ్వాలని నేను అప్పుడు రియలైజ్ అయ్యాను అనమాట. సో ఆ రియలైజ్ అయ్యింది ఇప్పుడు నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. విత్ పింపుల్స్ ఆర్ వితౌట్ పింపుల్స్ ఈ లైఫ్ని నేను ఇలా చేంజ్ చేసుకున్నాను. సో మీరు ఏదో ప్రోడక్ట్స్తో అయితే మీ యాక్నీని మార్చుకోలేరు, కానీ ఈ చేంజ్ మైండ్ సెట్ మాత్రం మీకు కంపల్సరీ యాక్నీ కంట్రోల్ చేసి స్కిన్ని మారుస్తుందని నేను చెప్తున్నాను. అయితే నేను ఈ యాక్నీతో ఏ మిస్టేక్స్ చేశానో మీతో షేర్ చేసుకోవాలి. అయితే పొద్దున్నే లేవగానే క్యారెట్, బీట్రూట్, జింజర్ జ్యూస్ చేసుకునేదాన్ని. అబ్బో చాలా స్ట్రిక్ట్గా చేసుకొని తాగేసేదాన్ని, రోజు తాగేదాన్ని. అయితే ఆఫ్టర్నూన్ ఏం చేసేదాన్ని అంటే, మా అత్తయ్య మంచిగా చికెన్ కర్రీ, మటన్ కర్రీ మంచిగా ఆయిల్తో చేసేవారు. టేస్ట్ అదిరిపోయేది అనుకోండి. ఆ అదిరిపోయిందని హాయిగా తినేసేదాన్ని. అప్పుడు ఏమంటుంది, యాక్నీ కుదరదని అన్నది. అయితే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే రైస్. ఈ రైస్ ఏంటంటే, మీరు కొంచెం తీసుకుంటే డయాబెటిక్ అవ్వరు, ఇన్సులేషన్ స్పైక్ అవ్వదు అని చెప్పి యాక్నీ తగ్గుతుందేమో అని కానీ కొంచెం కొంచెం తినేదన్నమాట. ఆ కొంచెం తినేసి ఇంట్లో ఉన్న సున్నుండలు, కాజు బర్ఫీలు, మోతీచూర్ లడ్డూలు, ఏమంటే అరిసెలు, ఇవన్నీ ఉండేవన్నమాట ఇంట్లో. టేస్టీగా ఉండేవి, ఒక్కటే కదా అనుకొని తీసుకొని తినేసేదాన్ని. అప్పుడు యాక్నీ ఏమంటుంది, కుదరదనే అన్నది. ఇంకొకటి మా ఆయన బ్రౌనీ, ఫ్రెష్ చాయిస్ నుండి అండ్ బీన్ బోర్డ్ నుండి మంచిగా తెచ్చేవాడు. బ్రౌనీ ఎంత బాగుండేదంటే అసలు మనసు ఆగేది కాదు, తినేసేదాన్ని. చీజ్ కేక్ తినేసేదాన్ని అండ్ కూల్ డ్రింక్స్ తాగేసేదాన్ని. సో తర్వాత ఐస్ క్రీమ్స్ తినేసేదాన్ని. మరి ఇవన్నీ చేస్తే యాక్నీ ఏమంటుంది, కుదరదనే అన్నది. నా లైఫ్లో ఇవన్నీ జరిగాయి అన్నమాట. ఇంకొకటి ఫేస్ మాస్క్, అడ్డమైన ఫేస్ మాస్క్లు అన్నీ వేసుకున్నానండి. నెక్స్ట్ ద ఆర్డినరీ నుండి గ్లైకాలిక్ టోనర్ ఉంటుంది అనమాట. సో అది కూడా ఎక్స్ట్రాడినరీ టోనర్ ఉంటుంది, అది కూడా యూస్ చేశాను. అండ్ ఫేస్ మాస్కుల్లో మెడిక్యూబ్ ఆల్మోస్ట్ 25 ఎంతో పట్టి ఆ మెడిక్యూబ్ ఫేస్ మాస్క్ తీసుకున్నాను. పెద్ద బ్లండర్ అనే చెప్పొచ్చు. సో అది కూడా యూస్ చేశాను. అది యూస్ చేసినా సరే అవ్వలేదు. అండ్ ఫేస్ మాస్కుల్లో అన్నీ ట్రై చేశాను. తర్వాత డిఫరెంట్ సన్ స్క్రీన్స్ యూస్ చేశాను, మాయిశ్చరైజర్స్ యూస్ చేశాను, తర్వాత సీరమ్స్ యూస్ చేశాను. ఇవన్నీ చేసినా సరే
యాక్ని ఏమంది, కుదరదనే అన్నది. నెక్స్ట్ వాటర్ తాగాలి, అబ్బా హైడ్రేషన్ ఉండాలని తెలిసినా సరే మనం తాగలేదన్నమాట. సో అలానే ఉండిపోయాను. మరి అప్పుడు యాక్ని ఏమంటుంది, కుదరదనే అన్నది. పింపుల్స్, ఈ పింపుల్స్ నేను ఎలా చేసేదాన్ని తెలుసా, ఇలా 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 అలా స్క్వీజ్ చేసేదాన్ని. అమ్మో అసలు యాక్ని అప్పుడు నన్ను క్షమించలేదు పెద్ద. ఇప్పుడైతే నేను ఆ టర్నింగ్ పాయింట్ మీతో షేర్ చేసుకోవాలి. ఇంకా ఇలా కాదు, నా యాక్నీతో ఇంకా ఫైట్ చేసి చేసి నేను అలసిపోయాను, దీనికి ఎలా అయినా ఫుల్ స్టాప్ చెప్పాలని నేను ఒక స్టెప్ తీసుకున్నాను. సో అదేంటంటే డర్మటాలజిస్ట్ని కలవడం అనమాట. ఇంక నా సెల్ఫ్ ట్రీట్మెంట్ అంతా ఆపేసి, ఇప్పుడు యూజ్ చేసిన ప్రోడక్ట్స్ అన్నీ పక్కకు తోసేసి, ఇప్పుడే కొత్తగా పుట్టిన ఫేస్ లాగా నేను ఇంకా స్కిన్ కేర్ స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. సో డాక్టర్ కూడా నాకు చాలా మంచివే షేర్ చేశారు, అది నేను మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ స్కిన్ కేర్లో ఎప్పుడు ఫేస్ వాషే ఉంటుంది. సో డాక్టర్ కూడా నాకు ఫస్ట్ స్టెప్ ఫేస్ వాష్ ఇచ్చారు, తబులా రసా. సో ఇది నాకు చాలా బాగా యూజ్ అయింది అనమాట, ఆల్ స్కిన్ టైప్స్. ఇది ఎలా యూజ్ అయిందంటే నాకు స్కిన్ బ్రైట్నింగ్కి బాగా యూజ్ అయింది, అండ్ ట్యాన్ చాలా బాగా రిమూవ్ అయింది. యూ కెన్ సీ నా స్కిన్ కూడా స్మూత్ అయింది, ముందు కన్నా చాలా బెటర్ అయింది. సో ఇది ఇచ్చారు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మాయిశ్చరైజర్. సో మన స్కిన్లో చాలా పెద్ద ఇంపాక్ట్ చూపించేది ఏంటంటే మాయిశ్చరైజర్. ఎందుకు మాయిశ్చరైజర్ అంటే మన స్కిన్ని చాలాగా డ్రైగా చేసేస్తుంది కదా, అండ్ పోర్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది మాయిశ్చరైజర్ అనమాట. సో నాకేం మాయిశ్చరైజర్ ఇచ్చారంటే హైడ్రావో ఇచ్చారు. నేను ముందు చాలా మాయిశ్చరైజర్ యూజ్ చేశాను, కానీ ఇది బెస్ట్, నా లైఫ్లోనే చాలా బెస్ట్ అనమాట. ఇది ఎలా ఉంటుందంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది, స్కిన్లో చాలా బాగా కలిసిపోతుంది అనమాట. రాయగానే అసలు మీకు అసలు రాసిన ఫీలింగ్ కూడా రాదు, అండ్ ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. డ్రై స్కిన్ వాళ్ళకి ఇంకా బెటర్ది ఉంటే బాగుంటుంది అన్న ఒపీనియన్. ఆయిల్ స్కిన్ వాళ్ళకి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఏం రాసినా సరే దాన్ని ఫేస్ మీద అలా స్టిక్ ఆన్ అయి ఉంటుంది కదా. సో అందుకు ఇది నాకు బాగా యూజ్ అయింది. అండ్ లాస్ట్ థింగ్ ఏంటంటే సన్ స్క్రీన్. మెయిన్ సన్ స్క్రీన్నే కదా ఇప్పుడు ఈ రోజుల్లో యూజ్ చేసేది. ఇది PA++ అండ్ SPF 55+ అనమాట. జనరల్గా సన్ స్క్రీన్ మీరు ఏది యూజ్ చేసినా బాగానే ఉంటుంది. PA++ ఉన్నది అండ్ 55+ ఉన్నది, 50+ ఉన్నది యూజ్ చేస్తే ఏంటంటే మీ సన్ నుంచి బాగా ప్రొటెక్షన్ ఉంటుందని చెప్తారు కదా. సో ఇది నాకు వింటర్ సీజన్లో అయితే బాగా యూజ్ అయింది. సమ్మర్ సీజన్లో అంత యూజ్ ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను, ఎందుకంటే సమ్మర్ సీజన్లో ఆల్రెడీ ఆయిల్ స్కిన్ వల్ల నాకు జిడ్డుగా ఉంటూనే ఉంటుంది కదా, ఫేస్ అంతా బంకగా ఉంటుంది. సో ఇది రాసుకుంటే ఇంకా దాన్ని ఇరిటేషన్ పెరుగుతుంది అని అనుకుంటున్నాను, కానీ సమ్మర్ సీజన్లో అయితే యూజ్ అవ్వదు, అండ్ వింటర్ సీజన్లో అయితే మాత్రం బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇది. అండ్ నైట్ మాత్రం అడిషనల్గా నాకు ఒకటి యాడ్ ఆన్ ఇచ్చారు, ఈ మార్క్స్కి ఏదైతే ఉందో డెర్మాటికా ఇచ్చారనమాట. ఇది చాలా కాస్ట్లీ, ఆల్మోస్ట్ 1 month వస్తుంది, ఒక చిన్న డబ్బా 1000. సో ఇది అంతగా నాకు యూజ్ అవ్వలేదని చెప్పాలి, ఎందుకంటే ఇది యూజ్ చేసినా చేయకపోయినా నా పింపుల్స్ బాగానే కంట్రోల్ అయ్యాయి ఈ స్కిన్ కేర్తో. ఈ స్టెప్స్ అన్నీ మీరు కన్సిస్టెంట్గా ఫాలో అయితేనే మీకు స్కిన్ చాలా మారుతుందనమాట. వితిన్ నాకు 2 monthsలోనే నా స్కిన్ చాలా బెటర్ అయింది అండ్ చాలా క్లీన్గా అయిందనమాట. యూ కెన్ సీ ఈ మార్క్స్ యాజ్ మీకు ముందు చెప్పినట్టు కంటిన్యూస్గా నాకు పింపుల్స్ రావడం వల్ల ఉంటాయి, బట్ రాగానే ఇది కంట్రోల్ చేస్తుంది కదా. ఈ స్కిన్ కేర్తో పాటు నేను ఎక్స్ట్రాగా యాడ్ ఆన్ చేసుకున్నవి ఏంటంటే నాకు బాగా హెల్ప్ అయింది క్లిండమైసిన్ జెల్. నార్మల్గా మీరు బేసిక్ స్కిన్ కేర్లో పింపుల్స్కి యూజ్ చేసేది క్లిండమైసిన్ జెల్ అనమాట. అది యూజ్ చేసినా చేయకపోయినా పెద్ద ఇంపాక్ట్ ఉండదు స్కిన్ మీద, బట్ ఏదో చిన్న పింపుల్స్ని మాత్రం అది బాగా కంట్రోల్ చేస్తుంది. అండ్ బెంజాయిల్ పెరాక్సైడ్ కూడా బాగా యూజ్ అవుతుంది. అది కొన్నిసార్లు మీరు డాక్టర్ని అడిగి యూజ్ చేస్తే బెటరే. సో నేను ఇది యూజ్ చేశాను బెంజాయిల్ పెరాక్సైడ్, ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది, నేను ఇది కూడా రీఫిల్ చేయాలి. సో ఇది. అండ్ పింపుల్ ప్యాచెస్ సరే, పింపుల్ ప్యాచెస్ నేను రోజు యూజ్ చేస్తాను పింపుల్ ప్యాచెస్, ఎందుకంటే నేను కన్సిస్టెంట్గా వస్తాయి కాబట్టి ఇక్కడ నేను పడుకునే ముందు నా స్కిన్ కేర్ తర్వాత పింపుల్ ప్యాచెస్ యూజ్ చేసి పడుకుంటాను. సో ఆ పింపుల్ పెద్దది అవ్వకుండా అది మినిమైజ్ చేస్తూ స్లోగానే ఉంటుంది ప్రాసెస్, బట్ బాగా హెల్ప్ అవుద్ది. పింపుల్ ప్యాచెస్ చాలానే ఉన్నాయి, మీరు ఏదైనా ట్రై చేయొచ్చు. మీకు కావాలంటే నేను ఇస్తాను లింక్, బట్ ట్రై చేయండి, బాగా హెల్ప్ అవుతుంది అనమాట.
యాక్నీలో మీరు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన స్టెప్స్లో ఫస్ట్ స్టెప్ ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ అనమాట. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఎందుకు ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటున్నానంటే, మీరు పడుకొని ఫ్రెష్గా క్లీన్గా లేచినప్పుడు మీ పొట్లకు పూరీలు, గారెలు, బూర్లు అనుకొని వేసారనుకోండి, అప్పుడు యాక్నీ ఏమంటుంది, కుదరదు అని అంటుంది. సో మరి అది కుదరదు అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ప్లెజెంట్గా సూతింగ్గా ఉన్నవి తీసుకోవాలి. నేనైతే నా చేంజ్ ఓవర్లో ఓట్స్ బాగా హెల్ప్ అయ్యాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ అని కూడా అంటారు కదా. సో ఓట్స్ ఏంటంటే వెయిట్ లాస్కే కాదు, నా యాక్నీకి కూడా చాలా బాగా హెల్ప్ అయిందనమాట. సో నా యాక్నీ రిడక్షన్లో అది చాలా మేజర్ పార్టే తీసుకుంది. సో నేను ఓవర్ నైట్ ఓట్స్ ప్రిపేర్ చేసుకునేదాన్ని. ఇక్కడ నట్స్, సీడ్స్ ఇవన్నీ ఇన్వాల్వ్ చేసుకొని హాయిగా తినేదాన్ని అండ్ టేస్టీగా తినేదాన్ని, చెత్తగా తినేదాన్ని కాదు. అండ్ ఆల్సో నేను ఎగ్స్ తీసుకునేదాన్ని. ఎగ్స్ కూడా బాగా హెల్ప్ అయింది. అండ్ ఎగ్స్, స్పినాచ్ ఆమ్లెట్ కూడా బాగా హెల్ప్ అయింది. అండ్ మేము ప్యాన్ కేక్స్ ఎక్కువ చేసుకుంటాము ఓట్స్తో. డైరెక్ట్గా ఓట్స్ ఓవర్ నైట్ సోకింగే కాకుండా ప్యాన్ కేక్స్లో కూడా యూస్ చేసుకున్నాం. అండ్ మీల్స్, నేను సలాడ్స్ చేసేదాన్ని. ముందు సలాడ్స్ కాదు, ఏ ఫుడ్ అయితే ఆ ఫుడ్ తినేసేదాన్ని. సలాడ్స్ బాగా హెల్ప్ అయ్యాయి. అండ్ రైస్ బౌల్స్ నేను చేసేదాన్ని. అండ్ హై ప్రోటీన్ చాలా చోలే భటూరి చేసేదాన్ని అండ్ మష్రూమ్ చేసేదాన్ని. ఇవన్నీ రైస్ బౌల్స్లో ఇంక్లూడ్ చేశాక ఏమైందంటే నా బాడీలో చాలా చేంజెస్ వచ్చాయి. వెయిట్ లాస్కి హెల్ప్ అయింది, యాక్నీకి చాలా బాగా హెల్ప్ అయింది. ఇన్ కేస్ మీకు అది కూడా షేర్ చేసుకోవాలనుకుంటే నాకు కమెంట్స్లో చెప్పండి. ఐ కెన్ డూ ఇట్ ఫర్ యూ. సో నేను అవి కూడా చేస్తాను. అండ్ తర్వాత ఈవినింగ్స్ కూడా సింపుల్ మీల్సే తీసుకోండి. సింపుల్ మీల్స్ తీసుకుంటే ఏంటంటే ఈ ఆయిల్ వల్ల మీకు హెల్త్ ట్రిగ్గర్ అవ్వదు కదా. సో యాక్నీ కూడా ట్రిగ్గర్ అవ్వదు అంత పెద్దగా. సో అలా ప్లాన్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ చేశాక నాకు యాక్నీ మార్క్స్ రెడ్యూస్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఈ యాక్నీ మార్క్స్ రెడ్యూస్ అవ్వడం, స్కిన్ టెక్స్చర్ మారింది, ఇవన్నీ ఒక చేంజ్ ఓవర్ అనమాట. ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ చేంజెసే కదా. సో ఇది ఏవి ఓవర్ నైట్లో జరగవు. మీరు ఓవర్ నైట్లో జరగాలనుకున్నా జరగవు. కాబట్టి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే మాత్రం ఎంత దరిద్రంగా ఉన్నదైనా క్లీన్గా మారుతుందన్నమాట. దానికి ఎగ్జాంపుల్ నా మొహమే మీరు చూస్తే. సో చాలా చేంజ్ అయింది. అండ్ మీ చేంజ్ ఓవర్ కూడా నాకు కమెంట్స్లో పెడతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆర్ మీకేం హెల్ప్ అయింది, సో నేను కూడా అది ట్రై చేస్తాను. నాకు హెల్ప్ అయింది, మీరు కూడా ట్రై చేయండి. అది ట్రై చేశాక హెల్ప్ అయిందో లేదో కూడా నాకు కమెంట్స్లో చెప్పండి. సో ఫైనలీ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నాలాగా యాక్నీతో సఫర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఈ జర్నీలో మీరు ఎప్పుడూ అలోన్ కాదు. నాలాంటి పీపుల్ కూడా మీ లైఫ్లో ఉన్నారని మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, యాక్నీ మిమ్మల్ని ఎప్పుడు డిఫైన్ చేయదండి. నేను అనుకునేదాన్ని, నేను స్టార్టింగ్లో నాకు ఇవన్నీ కంట్రోల్ చేసుకోవడం రాదు కదా, నా డిగ్రీ టైంలో అండ్ పెళ్ళికి ముందు వరకు కూడా నేను కొంచెం స్కిన్ కేర్ స్టార్ట్ చేశాను, కానీ అంత అవగాహన అయితే లేదు. తర్వాత నేను నెమ్మదిగా చాలా చేంజెస్ చేసుకుంటూ, బాడీలో కూడా చేంజెస్ చేసుకుంటూ, ఫుడ్ ఇవన్నీ చేంజెస్ చేసుకున్నాక బాగా కన్సిస్టెన్స్గా ఉంటే, అండ్ 10 years నుండి ఉన్న యాక్నీని నేను 2-3 monthsలో రెడ్యూస్ చేసుకున్నానంటే నా వల్ల అయితే మీ వాళ్ళు కూడా అవుతుంది కదా. సో అవుతున్నప్పుడు మీరు కూడా ట్రై చేయొచ్చు కదా, చేస్తారు కదా. సో నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ యాక్నీని మిమ్మల్ని ఎందుకు డిఫైన్ చేయదు అని అంటున్నానంటే, మిమ్మల్ని లవ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి. మీరు ఎలా ఉన్నా సరే, లావుగా ఉన్నా, మొహమంతా పింపుల్స్తో ఉన్నా, ఆర్ స్ట్రెస్డ్గా ఉన్నా సరే, మిమ్మల్ని అర్థం చేసుకునేవారు మీ చుట్టూ ఉంటారు. మీరు వాళ్ళ కోసమైనా సరే మీ వర్త్ని మీరు గుర్తుపెట్టుకోండి. సెల్ఫ్ లవ్ చాలా ఇంపార్టెంట్, కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో మీకు హోప్ ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ చాలా బాగా యూస్ అవుతుందని కూడా అనుకుంటున్నాను. ఇఫ్ మీకు నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ చేయాలనుకుంటే నన్ను మీరు ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. అండ్ కమెంట్ కూడా చేయడం మర్చిపోరు కదా. మీ యాక్నీ జర్నీ కూడా నాతో షేర్ చేసుకోండి. బాయ్ బాయ్.